టీమిండియా లెజెండరీ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుత ఫామ్లో కొనసాగుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం తన వరల్డ్ కప్ మెసేజ్పై నిలకడగా ఉన్నాడు. కోహ్లీ, రోహిత్ హాఫ్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో సిరీస్ను భారత కైవసం చేసుకున్న గంభీర్ మాత్రం యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వచ్చిన అవకాశాలను ఇలాగే సద్వినియోగం చేసుకోవాలంటూ చెప్పుకొచ్చాడు. అక్టోబర్లో ఆస్ట్రేలియా టూర్తో కోహ్లీ, రోహిత్ మళ్లీ వన్డేలోకి వచ్చారు. ఈ 6 మ్యాచ్లలో కోహ్లీ 107.12 స్ట్రైక్ రేట్తో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో 376 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కూడా 3 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీతో 348 పరుగులు చేశాడు. కోహ్లీ, రోహిత్ శర్మలు చాలా కాలంగా ఏం చేస్తున్నారో అదే చేశారని అన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో వారి ప్రదర్శన ఎప్పుడూ కీలకమైనదే కాబట్టి వారి భవిష్యత్తులో కూడా ఇలాగే జట్టుకు సహకారం అందిస్తారని వ్యాఖ్యానించాడు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. తర్వాత గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. జట్టు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న విభేదాల గురించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అతను ఈ కామెంట్స్ చేశాడు. అయితే రోకో జోడీకి వరల్డ్ కప్ టీంలో ప్లేస్ పై మాత్రం గ్యారంటీ ఇవ్వలేదు. దీనిపై పరోక్షంగా స్పందిస్తూ యువ ఆటగాళ్ల గురించే గంభీర్ మాట్లాడాడు. కోహ్లీ, రోహిత్ ప్రపంచ స్థాయి ఆటగాళ్లని, వాళ్ళ అనుభవం టీంకి చాలా ముఖ్యమని అంటూనే వరల్డ్ కప్ ఇంకా 2 సంవత్సరాల దూరంలో ఉందన్నాడు. అందుకే కొత్తగా వచ్చే ప్లేయర్స్ అవకాశాలను గట్టిగా పట్టుకోవాలని, ఇప్పుడే యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం ముఖ్యమని చెప్పుకొచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్లను గంభీర్ ప్రశంసలతో ముంచెత్తాడు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ ఆటగాళ్లు చెరో సెంచరీ సాధించారు. రుతురాజ్ వంటి ఆటగాళ్లు ఒత్తిడిలో బ్యాటింగ్ చేశారని, అతను అద్భుతమైన ఆటగాడని అందరికీ తెలుస్తున్నాడు. ఇక జైస్వాల్ టెస్టుల్లో ఇప్పటికే తనను నిరూపించుకున్నాడన్నాడు. అతని వైట్ బాల్ కెరీర్ ఇప్పటికే స్టార్ట్ అయిందని, ఇంకా చాలా దూరం ప్రయాణించాలని వ్యాఖ్యానించాడు. కాగా విరాట్ కోహ్లీ 2027 ప్రపంచ కప్లో తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఆ సమయానికి వారిద్దరి వయసు 40కి దగ్గరగా ఉంటుంది. అయినప్పటికీ తమను జట్టు నుంచి తొలగించడానికి అవకాశం ఇవ్వడం లేదు. రోహిత్ గత నెలలో ఆస్ట్రేలియాపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకోగా, కోహ్లీ దక్షిణాఫ్రికాపై 2 సెంచరీలతో సహా 300కు పైగా పరుగులు చేసి అదే అవార్డును దక్కించుకున్నాడు. అయితే గంభీర్ మాత్రం యువ ఆటగాళ్లపైనే ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. దీంతో రోకో జోడీకి వచ్చే ప్రపంచ కప్లో ప్లేస్ ఉంటుందా లేదా అన్నది వేచి చూడాలి.